తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం రెండవ రోజుకు చేరుకుంది. ఈరోజు కడప కేంద్రంగా జరుగుతున్న మహానాడు కార్యక్రమం ఇది రెండవ రోజు. దీని గురించి మాట్లాడడానికి మొదటి రోజు ఎలా జరిగింది, రెండవ రోజు పరిస్థితి ఏంటని దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నాం. నమస్తే, చెప్పండి. అసలు నిన్నటి రోజు కార్యక్రమము విజయవంతమైందని అంటున్నారు. అసలుకి మొత్తం మీద తీసుకుంటే రాయలసీమలోనే ఆ కడప పెద్ద ఫెసిలిటీలు వేసి లేని ఇక్కడ వసతులు కూడా చాలా తక్కువ ఉంటాయి, సౌకర్యాలు తక్కువ ఉంటాయి. అసలు టార్గెటెడ్గా కడపలోనే పెట్టారు. నిన్నటి రోజు విజయవంతమైందని మీరు భావిస్తున్నారా? నిన్నటి 100% విజయవంతమైంది. మేము 23,000 మంది ప్రతినిధులను ఈ మహాసభల్లో పాల్గొని ఆహ్వానించగా దాదాపు 35,000 మంది వరకు నమోదు కావడం జరిగింది. ఈ రోజు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పార్టీ ఆయన అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలుగా పెద్ద ఎత్తున ఈరోజు 50,000 మంది వరకు రావచ్చు అని చెప్పి అంచనా వేస్తూ ఆ మేరకు భోజన ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కడపలో వసతి సౌకర్యాలు కొంత ఇంతమందిని సర్దుబాటు చేసే పరిస్థితి ఇక్కడ లేనప్పటికీ కూడా ఈ ఉమ్మడి కడప జిల్లాలో ఉండే 10 నియోజకవర్గాలలో ఉండే అన్ని కళ్యాణ మండపాలను, అన్ని హోటల్స్ను కూడా పార్టీ తీసుకోవడం జరిగింది. అందరినీ కూడా ఎక్కడికెక్కడ వాళ్ళందరినీ కూడా సర్దుబాటు చేయడం జరిగింది. అంటే వేలాది మంది కార్యకర్తలు వస్తున్నప్పుడు కూడా ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ కళ్యాణ మండపాల్లో వాళ్ళందరూ కూడా అకామిడేట్ జరిగింది. ఎవరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకోకుండా వసతి సౌకర్యాలు కానీ భోజన సౌకర్యాలను కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు జరిగే కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా విజయవంతమైందని చెప్పి మేమంతా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అంతేకాకుండా రేపు జరిగే బహిరంగ సభ కూడా దాదాపు ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. మొత్తం అంటే 5 లక్షల మంది పైగా కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వీళ్ళంతా వస్తారని మేము అంచనా వేస్తాం. అంటే ఆ మేరకు మేము కూడా మైక్రో లెవెల్లో మొత్తం ఆ సమాచారాన్ని కూడా సేకరిస్తున్నట్టు ఏ గ్రామం నుంచి ఎంతమంది వస్తున్నారు, ఏ వార్డు నుంచి ఎంతమంది వస్తున్నారు, ఏ డివిజన్ నుంచి ఎంతమంది వస్తున్నారు అని చెప్పి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో గణాంకాలన్నీ కూడా సేకరించేసి ఆ సమాచారం మేరకు 5 లక్షల పైచులకు మాకు అంచనా వస్తుంది. ఆ మేరకు వాహనాలను కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు జరిగే బహిరంగ సభలో కూడా రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ నడిగడ్డన కడపలో ఈ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి రాయలసీమకు సంబంధించి వచ్చే 4 సంవత్సరాలలో ఏ కార్యక్రమాలు చేయబోతున్నాం, ఈ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో నిరుద్యోగాన్ని రూపుమాపడం కోసం, ఈ సాగునీటి రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసేదానిపైన కానీ పార్టీ జాతీయ అధ్యక్షుల వారు ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతిపాదనలు ఆయన ఈ రాయలసీమ ప్రజానీకానికి రేపు చెప్పనున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు. ఈ జయంతిని మీకు ఒక పండగ. దీన్ని ఈ రోజు నుంచి కూడా ప్రభుత్వ కార్యక్రమంగా చేయాలి, ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించాలని జీవో కూడా విడుదల చేశారు. అంటే ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలనుకున్నప్పుడు ఈ రోజు ఏమైనా సెలవులు అంటే ప్రభుత్వ పాఠశాలలకు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలకు కావచ్చు సెలవులు కూడా ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే ఆప్షన్లు ఏమైనా ఇస్తున్నారా? నిన్న జీవో ఇచ్చారు. అంటే అనేక మంది ప్రముఖ నాయకుల కార్యక్రమం అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంటే ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీగా పాఠశాలకు సెలవులు అంటే మే 28వ తేదీ అంటే ఆటోమేటిక్గా దాదాపుగా సెలవులే ఉంటాయి పాఠశాలలకు కానీ కాలేజీలకు కానీ. అంత పెద్ద అవసరం రాకపోవచ్చు. దీన్ని పార్టీ అంటే అధికారికంగా లేనప్పటికీ కూడా గతంలో అంతా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు మేమంతా కూడా చేయడం జరిగింది. దాంట్లో అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో పార్టీ జాతీయ అధ్యక్షుల వారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దానిపైన నిర్ణయం తీసుకుంటారు. సెలవు ఇస్తారా లేదా అనేది. అంటే ఇప్పుడు ఈ రోజు అయితే సెలవు ఇవ్వలేదు. ఈ రోజు పార్టీ జాతీయ అధ్యక్షుడికి ఎన్నిక కూడా అంటే నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు జరగనుంది కదా, నిర్ణయం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎవరైనా నామినేషన్ వేశారంటారా? అంటే అది పార్టీ దాని ఎన్నికల అధికారి వల్లరామయ్య గారు ఉన్నారు. ఆయన దగ్గర ఎవరెవరు నామినేషన్లు దాఖలు చేశారో తెలియదు. ఎవరైనా కూడా నామినేషన్లో స్వేచ్ఛగా ఎవరైనా కానీ నామినేషన్లు వేయని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎన్నిక జరుగుతుంది. ఎవరైనా కానీ అర్హత ఉన్నవారు, ఆసక్తి ఉన్నారు పోటీ చేయాలని చెప్పి బహిరంగంగానే ప్రకటించింది. కాబట్టి ఎవరైనా కానీ పోటీ చేయొచ్చు. కావాలని ప్రకటించినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి అని ప్రకటించినా కూడా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఇంకొక నామినేషన్ పడుతుందా? ఇప్పుడు ఆయన మీద గౌరవము, ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళే తెలుగుదేశం పార్టీలు ఉంటారు. ఆయన నాయకత్వంలో పనిచేయాలనుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరు కూడా బాబు గారికి వ్యతిరేకంగా పోటీ చేయాలనో లేకపోతే ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించాలన్న ఆలోచన కానీ ఆ భావం కానీ ఎవరికి కూడా రాదు. ఓన్లీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఎన్నిక ఏమన్నా ఈరోజు జరిగే అవకాశం ఉంది? ఈ రోజు జాతీయ అధ్యక్షుల వారి ఎన్నిక జరుగుతుంది. జాతీయ ఎన్నిక జరిగిన తర్వాత, మహానాడు ముగిసిన తర్వాత మిగతా నియామకాలన్నీ జరుగుతాయి. ఓకే, ఇక్కడ పోతే చంద్రబాబు గారు జాతీయ అధ్యక్షుడు హోదాలో చూడాలనుకున్నారు. అయితే
పార్టీ బాధ్యత లోకేష్ గారు అప్పగించాలి, తద్వారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనే డిమాండ్ అయితే ఇటీవల ఎక్కువ వస్తుంది. ప్రతి జిల్లాలో నిర్వహించిన మినీ మహానాడుల్లో కూడా ఇదే డిమాండ్ లేవనెత్తారు. దీనికి ఒక ఎమ్మెల్సీగా మీరేమంటారు? లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలంటారా? ఇప్పుడు బాబు గారితో పాటు సమానంగా లోకేష్ గారు కానీ పార్టీ సారథ్య బాధ్యతలు చూడడం జరిగింది. 19-24 మధ్య కాలంలో కూడా ఆయన యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడం కానీ, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని తీసుకొని రావడం కానీ, ఆ కార్యక్రమాలన్నీ కూడా పార్టీ ఆధ్వర్యంలో జరిగినాయి. ఇప్పటికైనా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి దాదాపు ప్రధాన కార్యదర్శి పార్టీకి సంబంధించిన వ్యవస్థాపక కార్యక్రమాలు కానీ నిర్వహిస్తారు ఏ పార్టీలో కానీ. కాబట్టి ఆయన కానీ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినా తక్కువే, ఇంకొకటి ఇచ్చినా తక్కువ, ఆయన ఏ పదవి ఇచ్చినా కూడా సమర్థవంతంగా ఆయన దాన్ని నిర్వహించే శక్తి సామర్థ్యాలు ఉన్నవారు. పార్టీ జాతీయ అధ్యక్షుల వారు అంటే డిమాండ్ అందరం కూడా అడుగుతోంది. ఆయనకు మరింతగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇస్తే బాగుంటుంది, మరింత బాధ్యత పెరుగుతుంది అని చెప్పి అందరం కూడా అడుగుతున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా అది అధ్యక్షుల వారి దృష్టికి తీసుకోమని అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకుంటారు. దానిపై తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఇది ఎవరు కాదు. అందువల్ల ఈ రోజు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించి జరుపుకునే ఈ మహానాడు అనేది తెలుగు వారందరికీ కూడా ఒక పండగ లాంటిదే. నిజంగా ఒక పసుపు పండుగ, మహా సంబరం, ఇది ఒక పండుగ లాంటిది. కానీ ఈ పండుగ టీడీపీ శ్రేణులంతా కూడా అంటే ఎన్టీ రామారావుని అభిమానించే వారు కావచ్చు, టీడీపీ శ్రేణులు చిన్న నుంచి పెద్ద స్థాయి వరకు ఒక పండుగ వాతావరణం చేసుకోవడం మంచి కార్యక్రమం. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మొత్తం పచ్చ తోరణాలు కట్టేసి ఆయనను కూడా పసుపులో కలుపుకోవడము ఎంతవరకు కరెక్ట్ అంటే దాని తప్పును భావించి నేను అది తీసేసారు అనుకోండి. తప్పు చేయడం ఎందుకు, మళ్ళీ ఇది చేయడం ఎందుకు? ఇప్పుడు అవి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవి ఇప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహాలన్నీ కూడా ప్రభుత్వ ఖర్చుతో చేసినట్టే. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. కాబట్టి దివంగత ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వైఎస్ఆర్సీపీకి రాజశేఖర రెడ్డికి సంబంధం ఏముంది? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దానిలో ఇంకో దానిలో కడితే తప్పు అవుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ అన్నది ఇక్కడ కాదు ప్రశ్న. రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మహాత్మా గాంధీ విగ్రహాలు ఉన్న ఇప్పుడు వాళ్ళ తోరణాలు కట్టినప్పుడు ఇవన్నీ కనపరాలేదా? లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహాలు ఉండేప్పుడు కలేదా? పొట్టి శ్రీరాములు గారు ఉండేటప్పుడు కనపరాలేదా? లేకుంటే ఇందిరాగాంధీ విగ్రహాలు ఉండేప్పుడు కదా, రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉండేటప్పుడు అంతా చుట్టూ వాళ్ళ తోరణాలు కట్టినప్పుడు కనపరాంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కర్తేనే అప్పుడు ఏదో ఉపద్రవం వచ్చినట్టు, ప్రపంచం తలకిందులైనట్టు భావించడం కానీ కరెక్ట్ కాదు అది. ఇప్పుడు అవన్నీ ప్రభుత్వం మహాత్మా గాంధీ విగ్రహాలు కానీ అంబేద్కర్లో ఏదైతే ప్రభుత్వ ఖర్చుతో, ప్రభుత్వ ధనంతో, ప్రజాధనంతో కట్టినప్పుడు అన్ని పార్టీలలో కట్టుకుంటున్నారు. కాబట్టి రాజశేఖర విగ్రహాలు ఏమి జగన్మోహన్ రెడ్డో లేకుంటే మీరో నేను నా ఖర్చుతోనో మీ ఖర్చుతోనో కట్టలే. అవి కానీ ప్రతి పైసా ప్రభుత్వం పెట్టిన ఖర్చు కాబట్టి అది ప్రజలదే. ఆ విగ్రహాలకు సంబంధించిన కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజలకు హక్కు ఉంటుంది. గతంలో ఆ ఆచారాన్ని సరే అది మీరు చెప్పేది కరెక్టే. మనం రాజకీయ పార్టీలన్నీ కూడా దానికి సంబంధించిన ఒక విధి విధాలు రూపొందించుకోవాలి అన్ని పార్టీలు. కానీ అంటే ప్రముఖుల విగ్రహాలు ఉండేటప్పుడు ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా తోరణాలు కానీ జెండాలు కానీ కట్టకూడదని ఒక విధానపరమైన నిర్ణయం అందరం తీసుకునేప్పుడు అది సజావుగా జరుగుతుంది. ఒక పార్టీ కట్టినప్పుడు ఇంకో పార్టీ కట్టినప్పుడు ఇంకొకరు విమర్శలు చేసుకుంటే దానివల్ల ఉపయోగం. అన్ని పార్టీలను కలిసి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ప్రభుత్వమే ఒక నిర్దిష్టమైన జీవో ఇవ్వాలా. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రముఖుల విగ్రహాలతో అక్కడక్కడ జెండాలు కానీ లేకపోతే తోరణాలు కానీ ఇతర సంబంధించిన ప్రచారాలకు సంబంధించిన కానీ ఏంటి ఉండో కూడా ప్రభుత్వాలు నిర్ణయం ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన జీవో ఇచ్చినప్పుడు అవన్నీ కూడా ఆగిపోతాయి. మొత్తం మీద తీసుకుంటే కడప కేంద్రంగా అంటే రాయలసీమలోనే కడపను ఎంచుకున్నారు. వసతులు తక్కువగా ఉన్నాడు, ఇక్కడే మహానాడు నిర్వహించాలని ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ సాధించగలము అన్న ధీమా ఉంది. ఎందుకంటే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత వాళ్ళ తమిళ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ముందు నుంచి ఆదరణ ఉన్న జిల్లా ఇది. మొత్తం మీద తీసుకుంటే మరి సక్సెస్ సాధించగలమన్న ధీమా ఎలా వచ్చింది మీకు అసలు? అంటే ఇక్కడ ఒకవేళ 2019లో వాళ్ళకి మెజార్టీ సీట్లు వచ్చినా, 2014లో మెజార్టీ సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చినా కూడా 2024లో జరిగిన సీట్లు ఉమ్మడి కడప జిల్లాలో మాకు 7 సీట్లు రావడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 9 తెలుగుదేశానికి, 2 కాంగ్రెస్కు, 8 తెలుగుదేశానికి, 3 కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి. మేము ఇక్కడ మాకు సీట్లు తక్కువ వచ్చింది 2014 నుంచి 2024 మధ్య కాలంలో మాకు సీట్లు తక్కువ రావడం జరిగింది తప్ప 2004 కంటే ముందు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే మెజార్టీ సీట్లు ఈ కడప జిల్లాలో వచ్చేటి. ఇప్పుడు కూడా మెజార్టీ సీట్లు వచ్చాయి. ఈ పరంపరను కొనసాగించేదానికి ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లో అయినా సరే తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సాధించే విధంగా అప్రత్య విజయం సాధించేదానికి పార్టీ యంత్రాంగం ఇప్పటి నుంచి కూడా అన్ని
సంసిద్ధం చేయడం జరుగుతుంది. ఈ మహానాడు నుంచి వైఎస్ఆర్సీపీకి ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు అసలు? సార్ ఈ వైఎస్ఆర్ ఇప్పుడు మహానాడు అనేది ఈ రోజు కొత్తగా నిర్వహించుకునేది కాదు, లేకుంటే భవిష్యత్తులో నిర్వహించే కాదు. 1983 నుంచి కూడా జరుగుతుంది. ఇది 43వ మహానాడు. అంటే మధ్యలో ఎన్నికల సందర్భంగా 1-2 మాటలు, కరోనాలో 1-2 మాటలు తప్ప ఇది ప్రతి ఏడాది నిర్వహించుకునేదే. ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉండేది. ప్రతి 2011 తర్వాత వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ఉంది. ఇదేమే వాళ్ళను ఇప్పుడు కడపలో కాబట్టి ఇంకోసారి నిర్వహిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కడప జిల్లాకే పరిమితం అయితే ఆయనకు ఛాలెంజ్, లేకపోతే ఆయనకు అనుకోవచ్చు. ఆయన రాష్ట్ర పార్టీ ఆయనకు అన్ని నియోజకవర్గాల్లో ఆయనకు బుద్ధి పార్టీ శ్రేణులు ఉంది, పార్టీ యంత్రాంగం ఉంది. కడపలో కంటే అనంతపురం కంటే కర్నూలు కాకపోతే శ్రీకాకుళం, లేకుంటే విజయనగరం, విశాఖపట్నం ఏదో ఒకటి నిర్వహించాల్సిందే. కడపలో నిర్వహించండి, మేమంతా కలిసి ఇక్కడ నిర్వహించండి. రాయలసీమ ప్రాంతంలో మాకు కూడా స్వార్థం ఉంది. రాయలసీమ కడపలో నిర్వహిస్తే పార్టీ అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చేస్తారు. ఈ ప్రాంతానికి మేలు జరిగే అవకాశాలు కానీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాలు విజయవంతం చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాయలసీమ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధి కోసము కొన్ని హామీలు ఇవ్వడం జరుగుతుంది. దాని వలన రాయలసీమ ప్రాంతానికి మేలు జరుగుతుందని మా స్వార్థంతో కూడా మేము ఆయన కడపలో నిర్వహించామని చెప్పి రిక్వెస్ట్ చేసిన తర్వాత ఈ పాలిట్ బ్యూరోలో చర్చించి కడపలో నిర్వహించేదానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అంతే తప్ప మహానాడాన్ని ఈ జిల్లాలో కంటే ఇంకో జిల్లా నిర్వహించారు. రాయలసీమలో కడపలోనే ఇది మీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి కడపకి ఏం వరం తీసుకోబోతున్నారు బాబు గారి నుంచి? అవి రేపు బహిరంగ సభలో ఆయన ప్రకటిస్తారు. ఒక కడపకే కాదు, రాయలసీమ ప్రాంతం. లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా ఈ రాయలసీమ ప్రాంతంలో అంతా పర్యటించిన తర్వాత ఇక్కడ నుంచి పోయేటప్పుడు కడపలోనే రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పి ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయలేదు. ఆ సందర్భంగా వివిధ రకాల సంఘాల నుంచి, మేధావుల నుంచి, ప్రజల నుంచి, రైతు సంఘాల నుంచి, నిరుద్యోగుల నుంచి, ఇంజనీర్ల నుంచి అందరితో కూడా ఆయన అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. అంటే ఈ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగాన్ని రూపుమాపడం కోసం, పేదరికాన్ని రూపుమాపడానికి ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే దానిపైన ఆయన పెద్ద ఎత్తున అందరి అభిప్రాయాలు వినడం జరిగింది. ఆ సందర్భంగా కొన్ని డిక్లరేషన్ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ వచ్చే 4 సంవత్సరాలలో రాయలసీమ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధి కోసం రేపు ఒక స్పష్టమైన విధానాలను స్పష్టమైన ప్రకటనలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఇది రాయలసీమ ప్రాంతంలో కడపలో నిర్వహిస్తున్న మహానాడు సందర్భంగా రేపటి రోజు చంద్రబాబు గారు రాయలసీమకు వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది అనేసి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు.